సహజంగా ముత్యం ఎలా తయారవుతుందంటే, సముద్ర గర్భంలో ఉన్న ఆల్చిప్ప తెరుచుకుని ఉంటుంది. అలల తాకిడిని బట్టి ఒక ఇసుక రేణువు దాంట్లోకి ప్రవేశించగానే, ఎప్పుడైనా మీరు దాన్ని చూసినట్లయితే బహుసున్నితంగా దాని దేహం ఉంటుంది. ఒక చిన్న ఇసుక రేణువు దాంట్లోకి వెళ్ళగానే అది మూసుకుపోతుంది. మూసుకుపోయి ఆ చిన్న ఇసుక రేణువు తనకి హాని చేస్తుంది అని భావించి దాని మీద కొన్ని ద్రవాలను విడుదల చేస్తుంది. ఉదాహరణకి పావును మనం ఏదైనా చేస్తామేమో అని చెప్పి ఏం చేస్తే మనల్ని కాటు వేసి విషాన్ని మనలోకి ఎలా ఎక్కిస్తుందో, అలాగూ ఆ ఇసుకను నాకేదైనా హాని చేస్తుందేమో అని దాని మీద కొన్ని ద్రవాలు విడుదల చేస్తుంది. అలా విడుదల చేసిన తర్వాత అది కొన్ని నెలలకు కొన్ని సంవత్సరాలకు ఒక విలువైన ముత్యంగా మార్చబడి బయటకు వస్తుంది. అలా ముత్యం తయారవుతుంది. అయితే మీకు ఎప్పుడన్నా మీకు అలాంటి అనుభవం ఉంటే 200కో 500కి 1000 రూపాయలకి మీకు ముత్యాలు దొరికేస్తుంటాయి. అయితే అవి సహజ సిద్ధంగా తయారైన ముత్యాలు కాదు, అవి కృత్రిమంగా తయారు చేసిన ముత్యాలు. అది కూడా ఒక పంటగా వారు చాలామంది అది కూడా ఒక సేద్యంగా దాన్ని అప్పుడు రొయ్యల పంటను ఎలాగంటారో, చేపల పంటను ఎలాగంటారో అలాగే ఈ ఈ ఆల్చిప్పలతో కూడిన ముత్యాల పంట కూడా పండిస్తారు. అవన్నీ కూడా మనం ఎక్కడ పడతాక దొరుకుతూ ఉంటాయి, ఏ ఊళ్ళో పడతారు ఊళ్ళో దొరుకుతూ ఉంటాయి. కానీ నిజమైన ముత్యము, సహజ సిద్ధంగా తయారైన ముత్యము చాలా విలువ ఉంటుంది.